साक्षात् ब्रह्मस्मै श्री गुरुवे नमः श्री गुरुभ्यो नमः हरि ओम गौरावणीमहे गावं आयन गोमत దయచేసి వస్తున్నంతా కూడా త్వరగా వెంకల వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి స్టేజ్ వెకేట్ చేయమని ఖచ్చితంగా మొదలెట్టి ఆయన అవసరం ఉంటుంది. ఈ రోజున అది 52వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున సూర్యకళ మందిర్లో ఇది 4వ క్యాంప్ కింద జరిగింది ఈ సంవత్సరానికి. అయితే బ్లడ్ క్యాంప్ అనేది అందరికీ తెలుసున్నది. ఎండాకాలం బ్లడ్ అనేది ఎవరైనా విషయం కదా. మరి ప్రతి సంవత్సరం కూడా నాకు ఎండాకాలంలో వస్తుంది పుట్టినరోజు ఏప్రిల్ నెలలో. కానీ ఎంత పుణ్యం అంటే ఎంత అదృష్టమంది అంటే నేను మా అమ్మగారికి మా నాన్నగారికి పుట్టి అదృష్టం ఎంత అంటే నాకు ప్రతి సంవత్సరం కూడా నడి రోడ్డు మీద బ్లడ్ క్యాంప్ స్టార్ట్ అవడం జరిగింది. ఈరోజు ఏసీలోనే పెట్టాం. ఈరోజు ఎప్పుడు కూడా రోడ్డు మీదే పెట్టాం. ఈరోజు ఏసీలో పెట్టాం. నిజంగా సుమారు 360 మంది, ఫస్ట్ బ్యాంక్ 100 మంది, తర్వాత 160 మంది, ఇలాగా ఉండి కొలిది కూడా పెరిగారు కానీ ఇప్పుడు కూడా తగ్గలేదు. ఈరోజు సుమారు 500 మంది బ్లడ్ క్యాంపు ఇచ్చారని చెప్తున్నారు. పొద్దున్న 9 గంటల నుంచి అలాగే ఇస్తానన్నారు బ్లడ్. ఏదైనప్పటికీ కూడా నాకు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యాక జనసేన వీరమహిళలు కానీ జనసేన కార్యకర్తలు కానీ అలాగే ముఖ్యంగా నాకు ప్రాణమైన ఒలిసెడి సత్య గారు మా నాన్నగారు లాంటి తండ్రిగా మేము అంతముచ్చుకోవడం జరిగింది. అలాగే మన ప్రసంగాయన గారు టీఆర్పీ నుంచి కూడా ఎంతో సీనియర్లు, ఆయనకు ఎంతో గౌరవం బాధ్యతలు. అలాగే డాక్టర్ కిరణ్ గారు కూడా, అలాగే మన గంగాధర గారు, రాజ్కుమార్ గారు, ఎవరైనా సరే ఎంతో మహానుభావులు ఈరోజు బ్లడ్ క్యాంప్కి వచ్చి ఈ బ్లడ్ క్యాంప్కి జయప్రదం చేస్తున్నారంటే కారణం నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకోండి. ఏదైనప్పటికీ కూడా నాకు సంవత్సరం అంతా వాళ్ళకి కష్టపడినా కూడా ఒకరోజే నాకు బ్లడ్ ఇవ్వమని చెప్తున్నాను. అది నాకు కాదు, ప్రాణాలు కాపాడడం కోసం. ఏదైనా నాకు హెల్ప్ అంటూ చేయగలిగితే ఎవరైనా సరే బ్లడ్ ఇచ్చి నాకు హెల్ప్ చేయండి. కానీ నాకు హెల్ప్ అనేది మాత్రం ఏం అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఉండాలని చెప్పేసి ఆయన కూడా ఆరోగ్యాలతో కూడా మా ఆయుష్ కూడా పోసుకుని చిరస్థాయిగా వదిలాలని చెప్పేసి జనసేన పార్టీ ఇంకా బలం అవ్వాలని కాకినాడలో కార్యకర్తలందరూ కూడా చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మన పాడుతురి గారు, మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మన కొండబాబు గారు ఎమ్మెల్యే గారు, మన పంచ నానాజీ గారు, ఏదైనా సరే ఈ కూటమి పార్టీ రావడం ఇవాళంతా కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉండి పరిస్థితి. ఈరోజు కాకినాడలో మేము పండుగ వాతావరణం చేసుకుంటాం. అందుకని